హాయ్ అండి సబ్స్క్రైబర్స్ అందరు చూస్తున్నారా? ఇది మన గార్డెన్లో దబ్బ చెట్టు అనమాట. ఒక చెట్టు, చిన్న చెట్టు అనమాట. చూడండి, ఇది ఎల్లో కలర్లోకి వచ్చినాక మాత్రమే మనకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న కాయలు, పిందెలు అనమాట. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ దబ్బ చెట్టు అనేది మనం నాటలేదండి. ప్లాంట్ అయితే మనకి పక్కనే పంపర్ పనస చెట్టు ఉంది. దాంతోపాటు ఇది సైడు మరి సీడ్ ఎలా పడిందో తెలియదు. ఈ చెట్టు అయితే వచ్చింది. ఒక 10-15 కాయలు అయితే వచ్చాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి ఎల్లో కలర్లోకి చేంజ్ అయిన తర్వాతనే మనం పిక్కలు పెట్టాలన్నమాట. చూసారు కదా, 2 చెట్లు కలిసి ఒకే దగ్గర పాదిలో వచ్చేసింది అనమాట. చిన్న చెట్టే అయితే నేను ఆ పిక్కలు పెట్టినప్పుడు కూడా మీకు వీడియో చేసి పెట్టేసేస్తానండి. తర్వాత దీంతో పులిహోర కూడా చేస్తారు, దబ్బకాయ పులిహోర. మనకి గ్రీన్గా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు పనికి రాదనమాట, అంటే పక్వానికి రాలేదు. మనం దీన్ని ఎల్లో కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాడుకుందాం. మీకు ఆ వీడియోస్ నేను షేర్ చేస్తాను. కానీ ఇంట్లో ఒక దబ్బ చెట్టు, ఒక నిమ్మ చెట్టు ఉందంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఉన్న విటమిన్ సి మనకి చాలా యూజ్ అవుతుందండి.